హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉదయ రాశి ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజైతే మరొక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను, చూసేయండి. బావా, ఈరోజు ఈ వంకాయలతోటి ఏదైనా రెసిపీ ట్రై చేద్దామా? ఓకే, వంకాయ పచ్చి పులుసు విత్ ఆమ్లెట్. ఓకే బావా. ఇప్పుడైతే నేను వంకాయతో అయితే పచ్చి పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చిమిర్చి, టమాటా, వంకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, నిమ్మకాయ సైజంత చింతపండు, అలానే జీలకర్ర, వెల్లుల్లి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి. పచ్చిమిర్చిని ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చి ఫ్రై అవుతుండగానే కరివేపాకు వేసుకున్నానండి. అలానే కొంచెం జీలకర్ర, ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి, అక్కడ జీలకర్ర కూడా వేసాను. నెక్స్ట్ 4 వెల్లుల్లి రెబ్బలు వేసాను. ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అవ్వాలండి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత నేనైతే ఇక్కడ వంకాయ ముక్కలు అయితే వేసుకుంటున్నానండి. టమాటాలు వంకాయలు కలిపి వేసేయకూడదు, ఎందుకంటే టమాటాలు వేస్తే వంకాయ ముక్క అనేది మగ్గదండి. సో అందుకని ఫస్ట్ వంకాయలని వేసుకుని కొంచెం ముక్క మగ్గేంత వరకు అయితే వేయించుకున్నానండి. వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఒకసారి చూడండి. వంకాయ ముక్క అయితే ఇప్పుడైతే మగ్గిందండి. అవి మగ్గిన తర్వాత ఇప్పుడు నేను టమాటా ముక్కలు అయితే వేసుకుంటున్నానండి. టమాటా ముక్కలు వేసిన తర్వాత నేనైతే మూత అయితే పెట్టుకున్నానండి, ఎందుకంటే అవి బాగా మగ్గాలి. అవి మగ్గడానికి కొంచెం టైం పడుతుంది, సో అందుకని మూత వేసాను. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత చూస్తే అవి బాగా మగ్గిపోయాయండి. సో ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. చూడండి, అన్ని ముక్కలన్నీ కూడా మెత్తగా అయిపోయాయి. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేసుకుని 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే పప్పు గుత్తితో అయితే వాటిని అన్నిటిని కూడా మెత్తగా అయితే స్మాష్ చేసుకుంటున్నానండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఒకసారి చూడండి. ముక్కలన్నిటిని ఇలా మెత్తగా స్మాష్ చేసిన తర్వాత ఇప్పుడైతే నేను ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నానండి. ఈ ఉల్లిపాయలు ఈ పచ్చి పులుసులోకి చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనం తినేటప్పుడు ముద్దలో కూడా ఒక ఉల్లిపాయ ముక్క కలిస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. సో అందుకని మేమైతే ఉల్లిపాయలు ఇందులో ఎక్కువగానే తింటామండి. అందుకే నేను కొన్ని ఎక్కువ ముక్కలే వేసాను. అవి వేసిన తర్వాత అవి కూడా కొంచెం స్మాష్ చేసుకోవాలి. అలా చేసిన తర్వాత ఇప్పుడు నేనైతే చింతపండు పులుసు అయితే పోసుకుంటున్నానండి. మెత్తగా పిసికి అందులో పులుపు అయితే పోసుకున్నాను. ఈ స్టేజ్లోనే మనమైతే ఉప్పు అయితే చెక్ చేసుకోవాలండి, ఎందుకంటే పులుసు పోసిన తర్వాత పులుసు ఉప్పు అనేది ఈక్వల్ అవ్వాలి. చెక్ చేసుకొని ఒకసారి తిప్పితే సరిపోతుందండి. సో ఇప్పుడైతే మనకి పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదండి, మన వంకాయ పచ్చి పులుసు అనేది ఎంత బాగుందో, కలరు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇప్పుడైతే నేనైతే ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చూడండి, ఇక్కడ నేనైతే 3 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. వాటిని బీట్ చేసి ఒక బౌల్లోకి అయితే వేసుకున్నాను. నెక్స్ట్ అందులో ఆనియన్స్ అయితే వేసుకున్నానండి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుని మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకున్నానండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత నేను మిక్స్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ప్యాన్ మీద వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఆనియన్స్ మగ్గాలి కదా, సో నేను లో ఫ్లేమ్లో పెట్టుకునే 2 సైడ్స్ అయితే కాల్చుకున్నానండి. ఒకసారి చూడండి, వీడియోలో చూపిస్తున్నాను. సో ఇప్పుడైతే మనం వేసుకున్న ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. బావా, నువ్వు అడిగిన వంకాయ పచ్చి పులుసు అండ్ ఆమ్లెట్ రెడీ. తినేద్దామా? ఓకే. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఒకసారి మీరు ట్రై చేసేయండి. బాయ్.